గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి భాగోతం వెలుగులోకి వచ్చింది. జగన్ కు సన్నిహితంగా మెలిగిన ఆయన మద్యం ముడుపులతో తెలంగాణలో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టుగా సిట్ గుర్తించింది. కృష్ణమోహన్ రెడ్డి తన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో బాన్సువాడలో 51 లక్షల నగదు చెల్లించి కొనుగోలు చేసిన 3 ప్లాట్ల వివరాలను అధికారులు పసిగట్టారు. నిన్న బాన్సువాడకు వెళ్లి అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్నిగ్ధారెడ్డి పేరుతో రిజిస్టర్ చేసిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను తీసుకున్నారు. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఆ ఆస్తులకు చెల్లించిన సొమ్ము మద్యం ముడుపులేనని సిట్ పక్కా ఆధారాలు సేకరించింది. తెలంగాణలోని మహేశ్వరం, రామచంద్రపురంలో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి వివరాలు తెలుసుకున్న సిట్ అధికారులు డాక్యుమెంట్స్ ను సేకరించి జప్తులకు రంగం సిద్ధం చేశారు. రేపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ ఆస్తులకు సంబంధించి జప్తు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కృష్ణమోహన్ రెడ్డి భాగోతంపై ఆయన పన్ను శాఖకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కృష్ణమోహన్ రెడ్డి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కారణమేంటని సిట్ కూపిలాగింది. అటు జగన్ కు భవిష్యత్తులో ఇటు దర్యాప్తు సంస్థలకు తెలిసే అవకాశమే లేకుండా హైదరాబాద్ కాకుండా గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది. తన కుమారుడు రోహిత్ రెడ్డికి తెలంగాణలో అన్ని విధాలా బలగం ఉండాలని బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలు స్నిగ్ధారెడ్డితో వివాహం జరిపించారు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి పొరుగు రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించింది. ఇప్పటికే ఏవన్ రాజ్, కసిరెడ్డికి సంబంధించి భారీగా స్థిరాస్తులు తెలంగాణలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. వాటిని జప్తు చేసిన అధికారులు ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తులున్నాయా అన్న కోణంలో కూపిలాగుతున్నారు. లిక్కర్ ముఠా పలు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం మద్యం ముడుపుల సొమ్ముతో 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డబ్బు పంపిణీ చేయడం, కిలోల కొద్దీ బంగారం కొనుగోలు చేయడం, సూట్ కేసు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడడం వంటి అంశాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. సుమారు 50 మందికి పైగా నిందితుల్ని సిట్ అధికారులు ఈ కేసులో చేర్చారు. ఇటీవలే ముంబైకి చెందిన హవాలా వ్యాపారిని అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కు చేరింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కి సంబంధించి సీఎం జగన్ కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గురించి ఎటువంటి అప్డేట్స్ చెప్తున్నారు సిట్ అధికారులు? అదిగా మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి ఈయన ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కేసులకు సంబంధించి కూడా ముద్దాయిగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన రిమాండ్కి వెళ్ళి సబ్ జైల్లో దాదాపుగా 120 రోజుల పైగా కూడా ఉండి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయట ఉన్నారు. అయితే లిక్కర్ కేసులో వచ్చిన నగదుకు సంబంధించి కూడా తెలంగాణలో భారీ స్థాయిలో ఆస్తులని కూడబెట్టుకొని కొనుగోలు చేసినట్లు కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. తెలంగాణకి సంబంధించి మాజీ స్పీకర్ అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించిన పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలు సిగ్మారెడ్డికి సంబంధించి ఆయన కుమారుడు ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. గత ప్రభుత్వంలో కావచ్చు, ఇక్కడ ఏపీలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 ప్రాంతాలకు సంబంధించి కూడా గతంలో టీఆర్ఎస్ వైసీపీ మధ్య బంధం చాలా దృఢంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వారి మధ్య వివాహం కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మద్యం డబ్బులు వచ్చిన దాంతో 51 లక్షల రూపాయల నగదు, అంటే ఐటీ లెక్క ప్రకారం, ఐటీ నామ్స్ ప్రకారం కూడా 51 లక్షల రూపాయలని లిక్విడ్ క్యాష్ని పెట్టి కొనుగోలు చేయకూడదు. దీనిలో మనీ లాండరింగ్ పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాన్సువాడ ప్రాంతంలో 3 ప్లాట్లను కొనుగోలు చేసినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. నిన్న బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని విజయవాడ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తెలంగాణలో రామచంద్రపురం, మహేశ్వరం ప్రాంతాలకు సంబంధించిన భారీ స్థాయిలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. నకిలీ మద్యానికి సంబంధించి కూడా మొత్తం గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఆన్లైన్ పేమెంట్ లేదు. మొత్తం కూడా లిక్విడ్ క్యాష్ సంబంధించే క్యాష్ అండ్ క్యారియరే పేమెంట్ జరిగింది. సో ఆ డబ్బులన్నింటినీ కూడా అనేక ప్రాంతాల్లో డంపు చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల కోసం విక్రయించారు. హైదరాబాదు, బెంగళూరు ప్రాంతాల్లో భూములు కొనుగోళ్లు, కేజీల కొద్ది, 100 కేజీల కొద్ది బంగారం కొనుగోలు చేశారు. సో భవిష్యత్తులో
ఇటు జగన్కి కానీ ఇటు ఆయనకు కానీ లేకపోతే ఐటీ శాఖ కానీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆయన కోడల పేరు మీద భారీ స్థాయిలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన ఆధారాలని సిట్ అధికారులు విజయవాడ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంకాలానికి వారు విజయవాడ చేరుకుంటారు. రేపు ఉదయం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఏదైతే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలను అటాచ్ చేయాలని చెప్పి కోరే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన పిటిషన్ని రేపు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సిట్ అధికారులు దాఖలు చేయబోతా ఉన్నారు. మరొక వైపు ఇప్పటికే మద్యం కేసులో ఏవన్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే దండంగా చూసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరిద్దరు ఆస్తులకు సంబంధించి అటాచ్ చేసేందుకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులను దాదాపుగా అటాచ్ కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు అటాచ్కి ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ లిక్కర్ కేసుకు సంబంధించి దాదాపుగా 50 మంది నిందితులు ఉన్న నేపథ్యంలో ఒక వ్యక్తి సంబంధించి కూడా విదేశాల్లో ఉంటూ అక్కడ సంబంధించిన మనీ లాండరింగ్ పాల్పడటం ఆమెను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చిన పరిస్థితి కనిపించింది. విజయవాడ పిలిచి విచారణ కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఈ కేసులో దాదాపుగా 50 మంది నిందితులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ల జాబితాలో చేరింది. 13 మంది నిందితులు అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తాం. దీంట్లో దాదాపుగా 7గురికి బెయిల్ వచ్చి బయట ఉన్నారు. మరికొంతమంది విజయవాడ గుంటూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి భారీ స్థాయిలో కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అంటే అర్బన్ సిటీస్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసి ఇటు ఐటీ అధికారులకు కావచ్చు ఇటు జగన్కి కావచ్చు లేకపోతే ఆయనకి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండే రీతిలో ఈ ఆస్తులు కొనుగోలు చేసినట్టు తెలుస్తా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి బాగోతాలు బయటకు తీశారు సిట్ అధికారులు. ఆయన ఆస్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి మొత్తం 13 మంది వరకును అరెస్ట్ చేశారు.